హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం మొలకలతో ఎప్పుడు తినే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం మొలకలతో బిర్యానీ చేసుకుందాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం స్టవ్ అంటించుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. లవంగ మొగ్గలు 4, దాల్చిన చెక్క చిన్నవి 4, అనాస్ పువ్వు 2 వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అంటే మీడియం సైజ్ క్యారెట్ ఒకటి సరిపోతుందండి. ఇలా క్యారెట్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి ఇప్పుడు ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా కొంచెం వేగుతున్నాయి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు మొలకలు వేసుకుందాం. 1 కప్పు మొలకలకి 2 కప్పులు బాస్మతి రైస్ పడతాయండి. ఇవి మొలకలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజు పచ్చివే తినాలంటే తినలేము కదా, కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకు తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫుడ్ ఇది. సో మొలకలు, క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 3 నుంచి 4 నిమిషాలు కొంచెం వేగితే బాగుంటుందండి టేస్ట్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని మనం ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం, బాస్మతి రైస్. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇలా రైసు మొలకలు అన్నీ మిక్స్ చేసేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇది కొంచెం సాల్ట్ తక్కువే పడతాయండి మొలకలు కానీ బాస్మతి రైస్ కానీ. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి, అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి లేకపోతే మిరియాలైనా వేసుకోవచ్చు, ఇవి 2 లేకపోయినా ఆప్షనల్, వేసుకోకపోయినా ఏం కాదండి. ఇవి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక్కసారి మనం మిక్స్ చేసుకుని ఇలా మరుగుతుంది కదా, ఇలాగ వచ్చిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ బిర్యానీ హెల్త్ కూడా చాలా మంచిదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది కొంచెం డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళు ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అంతే, ఎంతో టేస్టీ అయిన ప్రోట్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి.